హాయ్ ఎవ్రీవన్, ఈరోజు నా స్టైల్లో ఉసిరికాయ పచ్చడి చూద్దామా. నేనైతే ముందుగా ఉసిరికాయలని బాగా వాష్ చేసి ముక్కలుగా కట్ చేసి సన్లైట్లో కొంచెం డ్రై చేశాను. తర్వాత కొంచెం నూనె వేసుకుని వాటిని బాగా ఫ్రై చేసి కొంచెం ఉప్పు, ఒక నిమ్మకాయ రసం పిండుకున్నాను. తర్వాత దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నీ ఈక్వల్ క్వాంటిటీలో తీసుకోవాలి. అవన్నీ నాకు తెలీదు అండ్ నా దగ్గర లేవు. కాబట్టి నా దగ్గర ఏముంది, ఆవకాయ పచ్చడి ఉంది కాబట్టి దాంట్లో ఊడుపు లాంటిది తీసుకుని కలుపుదామని ట్రై చేశాను. కానీ ఒక 2-3 ముక్కలు దాంట్లో మిక్స్ అయినాయి. బట్ తర్వాత దానికి సరిపడగా ఫుల్గా గ్రేవీ కలిపి బాగా మిక్స్ చేసి ముక్కలన్నిటికి పట్టేటట్టు తిప్పుకున్నాను. తర్వాత ఇది 3 రోజులు పాటు ఫర్మెంట్ అవ్వాలి. అప్పుడే కదా మనకి ఆవకాయ టేస్ట్ వస్తుంది. సో దానికోసం ఒక చిన్న డబ్బాలోకి తీసి బాగా ప్రెస్ చేసి పెట్టాను. సో 3 days తర్వాత మన వెరీ సింపుల్ బ్యాచిలర్ స్టైల్ ఉసిరికాయ పచ్చడి అయితే రెడీ అయిపోతుందండి. ఆ 3 days తర్వాత టేస్ట్ ఎలా ఉందో మీకు చెప్తాను. హాయ్ ఎవ్రీవన్, ఈరోజు నా స్టైల్లో ఉసిరికాయ పచ్చడి చూద్దామా. నేనైతే ముందుగా ఉసిరికాయలని బాగా వాష్ చేసి ముక్కలుగా కట్ చేసి సన్లైట్లో కొంచెం డ్రై చేశాను. తర్వాత కొంచెం నూనె వేసుకుని వాటిని బాగా ఫ్రై చేసి కొంచెం ఉప్పు, ఒక నిమ్మకాయ రసం పిండుకున్నాను. తర్వాత దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నీ ఈక్వల్ క్వాంటిటీలో తీసుకోవాలి. అవన్నీ నాకు తెలీదు అండ్ నా దగ్గర లేవు. కాబట్టి నా దగ్గర ఏముంది, ఆవకాయ పచ్చడి ఉంది కాబట్టి దాంట్లో ఊడుపు లాంటిది తీసుకుని కలుపుదామని ట్రై చేశాను. కానీ ఒక 2-3 ముక్కలు దాంట్లో మిక్స్ అయినాయి. బట్ తర్వాత దానికి సరిపడగా ఫుల్గా గ్రేవీ కలిపి బాగా మిక్స్ చేసి ముక్కలన్నిటికి పట్టేటట్టు తిప్పుకున్నాను. తర్వాత ఇది 3 రోజులు పాటు ఫర్మెంట్ అవ్వాలి. అప్పుడే కదా మనకి ఆవకాయ టేస్ట్ వస్తుంది. సో దానికోసం ఒక చిన్న డబ్బాలోకి తీసి బాగా ప్రెస్ చేసి పెట్టాను. సో 3 days తర్వాత మన వెరీ సింపుల్ బ్యాచిలర్ స్టైల్ ఉసిరికాయ పచ్చడి అయితే రెడీ అయిపోతుందండి. ఆ 3 days తర్వాత టేస్ట్ ఎలా ఉందో మీకు చెప్తాను.